విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. విశాఖ నగరానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణకు అమెరికాకి చెందిన ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ మేరకు సంస్థ న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో తాను ఐకాన్ సంస్థ ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా భీష్మ అవార్డును సైతం అందుకున్నట్లు తెలిపారు. అమెరికన్ సంస్థ అయినటువంటి ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ వారు తాను నగరంలో ప్రజలకు, కళాకారులకు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ డాక్టరేట్ అందించారని, అయితే ఈ డాక్టర్ రావటం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన తెలిపారు. దాడి సత్యనారాయణకు దక్కిన డాక్టరేట్ పట్ల ప్రముఖ నిర్మాత, టీడీపీ సీనియర్ నేత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కంచెర్ల అచ్యుతరావు, ఆయన కుమారుడు హీరో ఉపేంద్రలు ప్రత్యేకంగా దాడి సత్యనారాయణని అభినందించారు. అదేవిధంగా నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా, అభిమానులు కూడా స్నేహితులతో పాటుగా ఏపీ మా బృందం అంతా అభినందనలు తెలిపారు. ఈరోజు విశాఖ ప్రజలకు, అలాగే ముఖ్యంగా మీడియా అండ్ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిని. అలాగే మరి విశాఖపట్నంలో చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన వ్యక్తిని. చిన్నప్పటి నుంచి కూడా నాకు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రజాసేవ చేయాలని ప్రజలతో మమేకం అవ్వాలని తాపత్రయం ఉండేది. ఎందుకంటే మా నాన్నగారి పేరు దాడి నారాయణ. ఆయన కూడా ఒక కమ్యూనిస్ట్ నాయకుడు. నెహ్రూ గారి టైంలో జైలుకి వెళ్ళి 2 సంవత్సరాలు జైల్లో ఉండి జైలు జీవితం గడిపొచ్చినటువంటి వ్యక్తి. తుపాకీ ఫైరింగ్, ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ వారికి తుపాకీ ఫైరింగ్ కూడా జరిగిన వ్యక్తి. ఆ జీన్స్గానే నాకు కూడా ప్రజాసేవ చేయాలి, రాజకీయాల్లో రావాలని భగవంతుడి ద్వారా నాకు కలిగింది. అలాగ వచ్చినటువంటి వ్యక్తిని పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం ఏరియాలో సుమారు 100 గ్రామాలకి కరెంటు, రోడ్లు, డ్రైనేజెస్ అనేటువంటి సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని. 1987లో ఇండిపెండెంట్గా నెగ్గాను కార్పొరేటర్గా, 1995లో ఇండిపెండెంట్గా కార్పొరేటర్ నెగ్గాను. తర్వాత ఇంకో 2 పర్యంలో కాంగ్రెస్ పార్టీగా నెగ్గి, మరి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో నేను విశాఖ నగరంలో డిప్యూటీ మేయర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. అలాగే నా రాజకీయ జీవితంలో 4 ప్రధానమంత్రుల్ని, 4 రాష్ట్రపతుల్ని, 9 మంది ముఖ్యమంత్రులు కలిసేటటువంటి అవకాశం నాకు ఆ దేవుడు కల్పించాడు. అలాగే ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని యాజ్ ఏ మేయర్గా నేను రిసీవ్ చేసుకున్న వ్యక్తిని. అలాగే విశాఖ అభివృద్ధిలో నేను భాగస్వామిని అవడం కూడా నా అదృష్టం. అలాగే విశాఖ కౌన్సిల్ని కూడా మేయర్గా నడిపినటువంటి వ్యక్తిని. అలాగా నేను విశాఖ జీవితం, నాకు విశాఖపట్నంతో ఉన్న అనుబంధం. మరి దీంట్లో భాగంగానే నా సర్వీస్ను గుర్తించి గత 4 సంవత్సరాల క్రితం మరి ఐకాన్ సంస్థ వారు, ఇంటర్నేషనల్ ఐకాన్ సంస్థ వారు భీష్మ అవార్డును కూడా నాకు ప్రదానం చేయడం జరిగింది. ఆ భీష్మ అవార్డుని వాళ్ళ తర్వాత అదే అవార్డుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీద కూడా నేను తీసుకోవడం జరిగింది. తదుపరి ఈవేళ అమెరికన్ సంస్థ ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ ఆఫ్ యూనివర్సిటీ, అమెరికా వాళ్ళు నా తాలూకు సర్వీస్ని గుర్తించి నాకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది నా జీవితంలో మర్చిపోరాని సంఘటనగా భావిస్తున్నాను. నేను చదువులో చాలా తక్కువ చదువుకున్నటువంటి వ్యక్తిని, ఆర్థిక ఇబ్బందుల వల్ల. అయినా సరే నా సేవలు గుర్తించి భీష్మ అవార్డు, దాని తర్వాత మరి ఈ మధ్య 3-4 రోజుల క్రితం కూడా నాకు ఈ డాక్టరేట్ ఇవ్వడం అనేది నా జన్మ సార్థకమైంది. మరి ఈ విషయాన్ని విశాఖ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరితో పాలు పంచుకోవాలి, ఈ ఆనందాన్ని మీ అందరికీ తెలియజేయాల ఉద్దేశంతో ఈ రోజున మీ అందరి ముందుకు వచ్చాను. అయితే ఈ సందర్భంగా తెలియజేసేది, ఈవేళ ప్రతి మనిషి కూడా పుట్టడం ఎంత ఖచ్చితమో చనిపోవడం అంతే ఖచ్చితం. ఓ టూరిస్ట్ లైఫ్ మనందరం కూడా. కానీ పుట్టి చనిపోయేటటువంటి ఈ మధ్యకాలంలో అనగారి ఉన్నటువంటి వారికి, అట్టడుగు ఉన్నటువంటి వారికి మన చేయూతనిచ్చి
వాళ్ళకి ఏదైనా సాయం చేయగలిగితే మనిషి చనిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోయేటటువంటి అవకాశం. అలాగా దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చేశాను. ఎన్నో గ్రామాలకు విద్యుత్ ఇచ్చాను, నీరు ఇచ్చాను, రోడ్లు ఇచ్చాను. ఇల్లులు అయితే 10,000 ఇల్లు ఇచ్చా ఉచితంగా, 10,000 ఇల్లులు. అవన్నీ కూడా నాకు దేవుడు నా చేత చేయించాడు. అది నా గొప్పతనం కాదు. నువ్వు నా తరపున నువ్వు చెయ్యని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కావున నేను ఇవన్నీ చేశాను. దానికి గుర్తింపుగానే నాకు బేస్మా అవార్డు, ఇవాళ డాక్టరేట్ వచ్చింది. కావున విశాఖ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ సవినయంగా చేతులెత్తి జోడిస్తున్న కోరుకునేది, ప్రతి మనిషి కూడా మన జీవితంలో ప్రజాసేవ చేయాలి, పేదవాడికి చెయ్యి అందించాలి, లేనివాడికి కొద్దిగా ఆ చెయ్యి అందించి ముందుకెళ్తే ఈ అవార్డులంతా అవే వస్తాయి. కావున నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆ సంస్థల వారికి, ముఖ్యంగా మా విశాఖపట్నం ప్రజలందరి తరపు నుంచి కూడా ఇంకా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 2 అవార్డ్స్తో నాకు ఇంకా నూతన ఉత్తేజం వచ్చింది. ఇంకా పని చేయాలి, ఇంకా పేద ప్రజలు సేవ చేయాలి, పదవితో సంబంధం లేకుండా పని చేయాలి అనేటువంటి దృక్పథంతో నేను చేస్తున్నాను. విశాఖ ప్రజలు మీరందరూ కూడా చేసి రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయ పదవులకు అతీతంగా ప్రతి మనిషి కూడా అనగారినటువంటి అట్టడుగు వారికి చెయ్యందించే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుతూ, మరి ఈనాడు మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీ కుటుంబ సభ్యుడు మీ దాడి సత్యనారాయణ. నమస్తే.